సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు అనే పాట పాడుకుందాం. మొదటి 2 చరణాలు, చివరి చరణం లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను అందరూ పాడాలి. వచ్చిన పాట కనిన వినిన సంగతులను సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామిగా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమె దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వము తర్వాత మరి 19వ ఆదివారములో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి, మరి దేవుడు మనలను క్షేమముగా ఉంచిన రీతిని బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా మరి 3 పాఠాలు మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఒకటి యెషయా రాసినటువంటి గ్రంథం. ఈ యెషయా రాసిన గ్రంథాన్ని గురించి చాలాసార్లు మనము ధ్యానం చేశాం. ఈ యెషయా రాసినటువంటి గ్రంథానికి మరి ఒక మంచి బైబిల్లో ప్రాధాన్యతలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. 66 పుస్తకాలు నేర్చుకున్నారా? 66 పుస్తకాల పేర్లు నేర్చుకోవాలి ఒక విశ్వాసి. ఏబిసిడీలు రాకపోతే మీ పిల్లలకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే భాష రాదు. అందుకని అక్షరమాల అంటారు.
లేకపోతే ఆల్ఫాబెట్స్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మనం కూడా బైబిల్ గురించి తెలియాలంటే we must know about the content of the Bible. Everybody. మీరు ఒక్కరే కాదు, నేను కూడా బైబిల్ తెలియాలి కొంచెం. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల పేర్లు రానోళ్ళు కూడా భక్తులు అయిపోయారు ఈరోజు. పాత పేరు రానోళ్ళు కూడా భక్తులే, పాస్టర్లే, సేవకులే. ఈ 66 గ్రంథాలు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు? క్రైస్తవులకు రాశారా, అన్యుల కొరకు రాశారా, ఎవరి కొరకు రాయబడ్డాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏ కాలంలో రాశారు, చరిత్ర తెలుసుకోవాలి. మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ జీవితం చాలదు కనుక 1-2 విషయాలు చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ఇది 23వ పుస్తకం బైబిల్లో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, యెషయా రాజవంశీకుడు. మీకు గత కాలంలో గుర్తు చేశా. రాజవంశీకుడు, యూదా రాజైన యోవాషు మానవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారని చెప్పాను మీకు. పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారని చెప్పుకున్నాం. ఈ పెద్ద ప్రవక్తలు ఎవరెవరయ్యా? యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, దానియేలు ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త. 4 ప్రవక్తలు మనం బాగా తెలుసుకున్నాం. చిన్న ప్రవక్త తర్వాత చెప్పుకుందాం. ఈ 4 ప్రవక్తలలో యెషయా పెద్ద ప్రవక్తగా మనం తెలుసుకోవచ్చు. ఈ యెషయా రాసినటువంటి గ్రంథానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. మనకు బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయండి? కొత్త నిబంధనలో 4 సువార్తలే ఉన్నాయి. ఈ యెషయా రాసినటువంటి గ్రంథానికి కూడా సువార్త అని పేరు వచ్చింది. 5వ సువార్త ఇది. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పారు. కాబట్టి యెషయా రాసిన గ్రంథంలో మీరు చూస్తా ఉంటే రక్షణ 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 అనే మాట వినబడతా ఉంటది. ఈ యెషయా రాసినటువంటి గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ గురించి రాసి ఉంటది, 2వ రాకడ గురించి కూడా రాసి ఉంటది. కాబట్టి ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క యెషయా గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏం తెలియజేస్తుందంటే ఈయన యూదా కుటుంబానికి చెందినవాడు. అంతేకాదు మంచి విద్యావంతుడు, రిచ్ వెకాబులరీ, మాట్లాడే భాష, రాసినటువంటి భాష చాలా చక్కనిది. హి వాజ్ ఎ గ్రేట్ పోయిట్ అండ్ ప్రాఫిట్. చాలా చక్కని మాట రాశారు. ఒక గొప్ప మరి పోయిట్ అని కూడా చెప్పబడుతుంది, ప్రవక్త అని చెప్పబడుతుంది. ఇతని భార్య కూడా ఒక మంచి ప్రవక్తి అని రాయబడతా ఉంది. ఈ యెషయా అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే యెహోవా రక్షణ, యెహోవా రక్షించువాడు, యెహోవా రక్షించువాడు. వారి తండ్రి గారి పేరు ఆమోస్, అంటే నిబ్బరము. పేరుకు తగ్గ జీవితము కలిగి ఉన్నారు తండ్రి కొడుకులు. కనుక బైబిల్లో రక్షణ అనే మాట దగ్గరగా 26 సార్లు రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క పుస్తకం అంతా కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏం తెలుస్తుందంటే రక్షణ యెహోవా వలనే కలుగును, లేక మెస్సయ్య రక్షకుడు. సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ రక్షణ రక్షణ అనేటటువంటి విషయాలు రాయబడ్డాయి. అంతేకాదు ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఎలా ఉన్నట్టు దీనిలో కూడా 66 గ్రంథాలు ఉన్నాయి, 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు విభజన చేశారు. 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన. ఇక్కడ కూడా యెషయా రాసిన గ్రంథంలో 39 అధ్యాయాలు,
కృపల గురించి రాయబడ్డాయి. 27 అధ్యాయాలు తీర్పుల గురించి రాయబడ్డాయి. కంపారిజన్ బాగా ఉంది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఒకసారి యెషయా గ్రంథం చదివితే మంచిదని గుర్తు చేసుకున్నాం. యెషయా గ్రంథము క్రీస్తుకు పూర్వము ఎన్నో వేల సంవత్సరాలు, దగ్గర 600 సంవత్సరాల క్రితం పూర్వం యెషయా ప్రవక్త యేసయ్యను గురించి చెప్పాడు. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేరుంది. అందుకే మనం పాట పాడుకుంటా ఉంటాం. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఒక మంచి దైవజనుడు యేసయ్య ద్వారా రాయబడిన పాఠం ద్వారా దేవుని మహిమపరచం. వాక్య భాగంలోకి వెళుతున్నా. అది నేను ఒక 20-30 నిమిషాల్లోనే ముగించాలని తలుస్తున్నాను. 9 అవుతుంది. 9:30 కల్లా మన సందేశాలన్నీ ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన వాక్య భాగాలు ఒకసారి మనం చూస్తూ ఉంటే పాత నిబంధన గురించిన విషయాలు చెప్పుకున్నాము. అయితే ఏమిటి ఈరోజు అంటే బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఒక చక్కని పేరు పెడితే బాగుందని అనుకుంటా ఉన్నాం. పత్రికా పాఠ్య భాగంలో కూడా మనం ఒకసారి గమనించి చూస్తూ ఉంటే అక్కడ ఆత్మ నడిపింపుల గురించి, కృపావరాల గురించి రాశాడు. దేవుడు చాలా మందికి కృపావరాలు ఇస్తున్నాడు. ఆ కృపావరాలను బట్టి మనము దేవుని మహిమపరచాలే కానీ నాకు ఈ తలాంతుందని మనం ఒక సపరేట్ అయిపోకూడదు. ఇక్కడ అదే మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది, సువార్త పాఠ్య భాగంలో ప్రియమైన దేవుని దగ్గర బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులను పరిచయం చేస్తున్నాడంట.
యోహాను తన శిష్యులను యేసయ్యను పరిచయం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే యేసయ్య గొప్పవాడు, నేను వచ్చేవాడిని, అయ్యా నాకన్నా గొప్పవాడు యేసయ్య, మీరందరూ ఆయన దగ్గర నేను పంపించుకోండి. తను తగ్గించుకున్నాడు, ప్రభువుని హెచ్చిస్తున్నాడు. ఈ 3 అనుభవాలు చూస్తూ ఉంటే అక్కడ చక్కని మాట గుర్తొస్తా ఉంది. ఏమని చెప్తున్నారంటే దీనికి ఒక పేరు, ప్రభువారు దేవుని ఆహ్వానిస్తూ ఉన్నారు. వచ్చి చూడు, వచ్చి చూడు. ఎవరిని వచ్చి చూడాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిష్యులంట నువ్వెక్కడ కాపురమన్నావయ్యా అంటే ప్రభువారు ఆయన ఉండే ఇల్లు చూడాలనుకున్నారు. రబీ అని పిలుస్తా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే వచ్చి చూడుడి, కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ. చాలా చక్కని మాట మనం ధ్యానం చేయబోతున్నాం. వచ్చి చూడు. మరి ఈ మంచి మాట మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మంచి కృపనిచ్చాడు. మొట్టమొదటి మాట పాత నిబంధనలోకి వెళ్తున్నాం. యెషయా రాసినటువంటి గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తూ ఉంటే ఇక్కడ 44వ అధ్యాయం అంతా 3 విషయాలు ఉన్నాయి. ఈ 44వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ దేని గురించి వివరించబడిందంటే ప్రియులారా, ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు. గుర్తుపెట్టుకోండి, I was chosen, I was appointed Israel. నేను ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలీలను నేను ఏర్పరచుకున్న సేవకుడని చెప్తూ 2వ మాట ఏమన్నారు తెలుసని, నేను వారిని కాపాడెదను. ఎంత చక్కని మాట. నేను వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. రెండోది ఏం చేస్తున్నానమ్మా, నేను వారిని కాపాడినను అని ఆదరించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, 3వ మాట ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీల సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. I fill with my spirit the dynasty of Israelites. ఇశ్రాయేలీల సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు చెప్పే మాటలు మనుషులు చెప్పే కానీ. అంతేకాదు ఇంకేమంటాడంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలీ సంతతంట నివరంజి చెట్టు ఎదిగినట్లు అభివృద్ధి చేయుదును. 4వ వచనంలో మనం చూస్తా ఉంటే 3, 4, 2, 3, 4. అంతేకాదు 5వ వచనంలో నేను యెహోవా వాడనని గర్వముగా చెప్పుకొను కాలం వచ్చుచున్నది. మనుషులు భయపడాల్సిన పని లేదు, ప్రార్థన చేస్తే భయపడాల్సిన పని లేదు, బైబుల్ చదివితే భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నిన్న ఒక పేపర్లో ఫేస్బుక్లో నేను ఒక ఎమ్మెల్యే గారు మనవుడు పెట్టాడు. ఎన్నో తరాల నుంచి మన క్రైస్తవ ప్రజల్ని ప్రభుత్వం మనకు గీత గీసింది, మీరు హరిజనులు అంటే కులాలు పెట్టి మనుషుల్ని వర్గీకరణ చేశారు తక్కువగా. దేవుడు చేయలా మనల్ని, దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు. ఈ లోకంలో జ్ఞానం గలవాడు ఏం చేశాడంటే వృత్తులను పెట్టి నువ్వు చెప్పులు కొడుతున్నావు చాలా తక్కువ వృత్తి, నువ్వు బంగారం చేస్తున్నావు పెద్ద వృత్తి, ఇట్లా మనుషుల్ని ముక్కలు చేశా ఈ దేశం అంతా. అందుకే ఈ దేశంలో ఉన్న కుష్టి ఏ దేశంలో ఉండవు. మరి ఆ రోజులు అంత చేశారు, ఇప్పటికి అంటరాని వాళ్ళు కానీ చూస్తున్నారు మనల్ని. మరి ఆ రోజుల్లో చెప్పులు కుట్టేవాళ్ళు ఇప్పుడు కుట్టట్లా. ఇప్పుడు కుట్టేవాళ్ళు అందరూ ఏంటి బాగా ధనవంతులు. మరి వాళ్ళు కూడా అనొచ్చుగా, మీరు చెప్పులు కుట్టేవాళ్ళు అని వాళ్ళు కూడా రుచిగా పెట్టాలిగా, మరి పెట్టరే. కారణం ఏంటి ప్రియులారా, మానవుడు స్వార్థపరుడు, మానవుడు కుయుక్తిపరుడు, తను బాగు చూసుకుంటాడు కానీ ఎదుటి వాడిని చూడు. కాబట్టి లోకంలో వెలివేయబడినటువంటి మనం అందరినీ కూడా పైనున్న దేవుడు చూచాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు
అనగారిపోతున్న ఇశ్రాయేలీయులను దేవుడు చూచాడు. వారి శ్రమను చూచాడు, వారి బాధను చూచాడు. దైవ సేవకులైన మోషే ప్రవక్తను అహరోనులను పంపించి వారిని ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించాడు. ఈరోజు మనందరం కూడా విడిపోతాం. దేవుడి స్తోత్రం. మనుషులు మనం బంధించలేరు, మనుషులు మనం త్రోసివేయలేరు. అతనిలో ఉన్న ఆత్మదే, మనలో ఉన్న ఆత్మదే. కనుక కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. గుర్తుంచుకోండి, ఎప్పుడు అట్లా ఉన్నాం, పడిపోయినట్టే ఉన్నాం. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుడు. వీళ్ళు ఏమన్నాడంటే, నేను ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే, ఒక ఎస్సీ అని పేరు కలిగినటువంటి స్త్రీ క్రిస్టియన్. ఈ మధ్య అది కూడా మార్చారు మనకి. ఎవరన్నా ప్రార్థన చేసుకుంటే మీకు రిజర్వేషన్ లేదు, కులనాడుకు పోటీ, మాలనే పేరు పోటీ, వాళ్ళు పెట్టిన పేరు, మాది గారి పేరు వాళ్ళు పెట్టినయే, మనం పెట్టుకున్నవి కాదు. మనకు కులాలు ఆడకపోవు, హృదయంలో నమ్మకం. ఒకరు మసీద్కి వెళ్తున్నారు, కాకాని తోటకి వెళ్తున్నారు. నువ్వు కాకాని తోటకి వెళ్ళావు, మీరు క్రిస్టియన్ కాదంటే ఊరుకుంటారా? మీరు ముస్లిం కాదంటే ఊరుకుంటారా? ఆమె ఒక క్రిస్టియన్ అనే పేరు పెట్టుకుని ఆయన వివాహం చేసుకుందంట. చేసుకుంటే నీకున్న రిజర్వేషన్ తీసేస్తున్నామన్నారు ఆ గవర్నమెంట్. వెంటనే వారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఏం చెప్పిందంటే, వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు పత్రం ఉన్నంత మాత్రాన, వాళ్ళ ఇంట్లో బైబుల్ ఉన్నంత మాత్రాన, మీకు గుర్తు చేస్తున్నా, మీకు అవసరం. మన ఇళ్లలో ఎవరైనా కలెక్టర్ అయ్యారంటే, ఎస్పీ అయ్యాడంటే, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారంటే చెకింగ్ వస్తారు. మీరు ఎస్సీగా ఉన్నారా లేదా, బైబుల్ ఉందా లేదా, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఒక బైబుల్ ఉన్నంత మాత్రాన, యేసు ప్రభు పటం ఉన్నంత మాత్రాన మీరు కొన్ని వందల తరాల నుంచి పెట్టిన పేరు ఆడకపోదు, వాళ్ళ నమ్మకాలు ఆడకపోవు. తిరిగి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఏంటి, వారు ఎస్సీగా ఉన్నా క్రిస్టియన్గా ఉన్నా వారు ఆ దేశ ప్రజలే అని తీర్పిచ్చింది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏదో ఒక రీతిలో ఈ ప్రజలు అనగానే స్థితిలోనే ఉండాలి, పైకి రావడానికి వీలు లేదు. మనుషులు చేస్తున్న చిన్న కింగ్ అని. అందుకని ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీకు అందుకు గుర్తు చేస్తున్నాను, భయపడాల్సిన పని లేదు. మనము క్రైస్తవులను చెప్పుకోవడానికి భయపడాల్సిన పని లేదు. మరి అది కూడా రాబోతా ఉంది. ముఖ్యమంత్రి మరి చనిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన కూడా ఇలాంటి సమస్య తీసేయాలని మరి ఎస్సీ అనే సర్టిఫికేట్లో వాళ్ళు చర్చి కూడా వెళ్ళొచ్చని కమిట్మెంట్ తేపోయాడు. అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని సన్నిధికి రావడానికి భయపడాల్సిన పని లేదు. ఒక దినం దేవుడు మనల్ని పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన రాజ్యం చేయబోతున్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, ఏం చెప్తున్నాడంటే, గర్వముగా చెప్పుకొని దినాలు వచ్చుచున్నవి, ఇశ్రాయేలు దేవుని కార్యములకు సాక్ష్యాలుగా ఉండాలా. వారిగా క్రిస్టియన్ అని చెప్పుకుంటే కుదరదు. దేవుడు మన నిజ జీవితాల్లో చేయుచున్న కార్యములు నీవు చెప్పుకోవాలా, సంఘం ఎదుట చెప్పుకోవాలా, అన్ని జనాంగం ఎదుట నువ్వు చెప్పుకోవాలా. ఇది మొదటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ అనుభవం ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, విగ్రహములను ఆరాధించవద్దు. నన్ను నమ్మినటువంటి బిడ్డలు, అవి జీవము లేనివి, మనుషులు తయారు చేసినవి, అసహ్యకరమైనవని ప్రవక్త చెబుతున్నారు. వాటి వలన ప్రయోజనం ఏం లేదు. మాంసం వండుకు తినుట, చలి కాసుకునుట, మిగిలిన కట్టెల విగ్రహములు చేయుట ఆతుర పడవద్దు. ప్రజలు తమ సొంత దేవుడు చేసుకొని భయపడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నిజ దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి, నిజమైన దేవుని అందే విశ్వసించండి. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకని ఈరోజు ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, అసలు మాటలోకి వస్తూ ముగించబోతున్నాను. ఇశ్రాయేలీయులకు విమోచన కలుగ చేయువాడు యెహోవాయే. గుర్తుపెట్టుకోండి,
నిన్ను విమోచించేవాడు దేవుడు. ఆయన సజీవుడు, మాట తప్పని వాడు. అంతేకాదు ఇక్కడ ఏమన్నాడు తెలుసండి, సృష్టికర్తనే పూజించమని దేవుడు చెబుతున్నాడు. ఈ రోజులో చాలా మంది సృష్టికర్తను పూజించట్లా, సృష్టిని పూజ చేస్తున్నాడు. దేవుడు చేసిన సృష్టికర్త ఎవడని కళ్ళు మూసుకుంటే ఆయన ఎవరో మనకు తెలుస్తాడు. దేవుడు సృజించిన దాన్ని పూజ చేస్తున్నాడు. భార్యని, పిల్లల్ని, ఇల్లుని, చెట్టుని, కనబడుతున్న రాళ్ళని, మన ఇంట్లని. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టవద్దని ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సజీవుడైన దేవుడను, నిన్ను విమోచించిన వాడు నేనే, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నేనే, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిన వాడు నేనేనమ్మా. అందుకంటున్నాడు సజీవుడైన దేవుడు సృష్టికర్తనే పూజించాలి. నెంబర్ 1, ఆయన ఇశ్రాయేలీయులను నిర్మించాడు. God created man in his image. గుర్తుపెట్టుకోండి, దేవుడైన యెహోవా ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 6-7 వచనాల్లో నేల నుండి మంటిని తీసి బొమ్మలు చేసి వాని నాసికారంధ్రాలలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మీరు దేవునికి మాత్రమే సేవకులై ఉండాలా? సృష్టికర్త అయిన దేవుణ్ణే మీరు ఆరాధించాలా? దేవుని యందు విశ్వాసం ఉంచొద్దు. మీరు ఒకవేళ విశ్వాసం ఉంచితే విగ్రహాల యందు శాపగ్రస్తులవుతారు. ఇశ్రాయేలు యొక్క అతిక్రమాలను, పాపాలను దేవుడు తుడిచి విమోచించారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఆయన చేసిన వేలేంది నీకు? పాపం అనే బురదలో కొట్టుకులాడుతుండగా ఆయన నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి తన యవ్వన కాలపు రక్తాన్ని చిందించి, అమ్మా నీ కొరకు రక్తాన్ని చిందించి నిన్ను పవిత్రపరిచిన దేవుడు. అది మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన శిలువను మర్చిపోకూడదు, ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదు, ఆయన చూపిన ప్రేమను మర్చిపోకూడదు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ ఏమంటానంటే నీవు ఆయననే స్తుతించాలి,